ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం చేసింది కేసీఆర్ సర్కార్. 5 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల పాలయ్యారు సర్పంచులు. దీంతో చేసేదేమి లేక పంచాయతీ భవనాలు, స్థలాలను వేలంపాట వేస్తామని సిద్ధమవుతున్నారు. ఇక బిల్లులు మంజూరు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలనే, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గ్రామాల్లో పూర్తి చేసిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కాక గత సర్పంచులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1509 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 468, నిర్మల్ జిల్లాలో 396, ఆసిఫాబాద్ జిల్లాలో 335, మంచిర్యాల జిల్లాలో 310 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దశాబ్దాల నుంచి ఈ గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. తెలంగాణ ఏర్పాటుతో జీపీల్లో అభివృద్ధి పనులకు రూపకల్పన చేశారు అధికారులు. కానీ గత సర్కార్ నిధులు ఇవ్వకపోవడంతో పనులు ప్రారంభించలేదు. అదే టైంలో పనులు చేపట్టని సర్పంచులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో నిధులు లేకపోయినా అప్పులు చేసి మరీ పంచాయతీ భవనాలు, వైకుంఠ ధామాలు, సీసీ రోడ్లు, ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు సహా అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ పనులు పూర్తయ్యాక ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల పాలయ్యారు. రెండేళ్లుగా బిల్లులు మంజూరు చేయడంలో కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తున్నారు మాజీ సర్పంచులు. ఉమ్మడి జిల్లాలో 1200 కోట్ల బిల్స్ పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేశామని చెప్తున్నారు. అప్పులు తీర్చేందుకు సొంత వ్యవసాయ భూములు, బంగారం తాకట్టు పెట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలు, బంగారం అమ్మి అప్పులు కడుతున్నామని చెప్పారు. అభివృద్ధి పనుల ఎంబీ రికార్డులు పూర్తి చేసినా బిల్లులు మంజూరు చేయలేదని వాపోయారు. ఈ గ్రామ పంచాయతీకి మా తక్కువ పాపులేషన్, చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి కనీసం మెయింటెనెన్స్ ఛార్జెస్కు బిల్స్ రావడం లేదు. ఏదైతే మన ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్కు ఈఎంఐ, ఆ ఈఎంఐ కట్టలేక ఏదైతే గత మన పోయిన నెలలో మాకు ఫండ్స్ వచ్చాయి, దానికి ఈఎంఐ కింద కట్ చేయడం జరిగింది. అదే వర్కర్స్ ఉన్నారు, వారికి సాలరీస్ కట్టలేకపోతున్నాం. ఈ ఏదైతే పెండింగ్లో ఉన్న బిల్లులు 60 లక్షలనే కదా, వారికి ప్రతి సంవత్సరానికి మేము గత 2 సంవత్సరాల నుంచి ఉన్నది, ఆ 2 సంవత్సరాల నుంచి వడ్డీలు కడుతున్నాము. ఇప్పుడు కొద్దిగా కష్టంగా అవుతుంది కాబట్టి ఈ ఏదైతే అధికారులు ఉన్నారో, జిల్లా కలెక్టర్ ఉన్నారో వారికి వినతి పత్రం అందించడం జరిగింది. కలెక్టర్ గారికి, మన ఆడియో గారికి మేము వినతి పత్రం అందించాము. మా త్వరలో మా బిల్స్ పాస్ చేయాలి, చేయని ఏడలా అప్పుడు దాన్ని నిర్ణయించి వేలపాట వేద్దామని ఆలోచిస్తున్నాము. ప్రతి సర్పంచు సప్పో తెచ్చి ఉన్నాయన్న పుస్తల మెడలు బంగారు అమ్మేసి కానీ ఉన్న 1 ఎకరమో 2 ఎకరాలు అమ్మేసుకొని కూడా పనులు, అభివృద్ధి పనులు గ్రామాల కోసం చేస్తే ఇవాళ మాకు మొండి చూపించడం జరిగింది గవర్నమెంట్. మరి ఇంత అన్యాయం ఎందుకు? మరి ఎన్ని పథకాలు చేస్తలేరు మీరు? ప్రతి ఒక్కటి చేస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు ఎన్నో ఇస్తున్నారు. మరి అవిట్లకి మా యొక్క బిల్లు మేము అభివృద్ధి చేసినాము, మరి మా బిల్లులు ఇయ్యరా? అదే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు చేస్తే వాళ్ళకి ఎన్బడే ఇస్తారు. మీరు దాదాపు నేను 2 కోట్ల అభివృద్ధి పనులు, చిన్న పల్లెటూరు అయినా కానీ ఒక 2 కోట్ల అభివృద్ధి పనులు చేసినాను. ఇప్పటికీ నాకు ఒక 50 లక్షలు రావాలా, 50 లక్షల డబ్బులు రాలా, మేము ఏం చేయాలో చెప్పి ఇప్పుడు ఎక్కడి నుంచి సప్పో తెచ్చుకుంటే సంవత్సరాల కింద డబ్బులు రాకపోతే వడ్డీకి సరిపోక ఇప్పుడు 2 ఎకరాల భూమి అమ్ముకొని కట్టే పరిస్థితి ఉంది మాది. గత పాలకులు, ఆఫీసర్ల ఒత్తిడితో ఆస్తులు అమ్ముకొని అభివృద్ధి పనులు చేశామంటున్నారు మాజీ సర్పంచులు. కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని కోరారు, లేదంటే పంచాయతీ భవనాలు, స్థలాలు వేలం వేస్తామని చెప్పారు. గ్రామ పంచాయతీలలో దాదాపు 70-80 లక్షల వరకు అమౌంట్ వచ్చేది ఉంది కాబట్టి తక్షణమే ఆ యొక్క బిల్లులను వేయించగలరని చెప్పేసి మంత్రివర్యులు సీతక్క గారిని తెలియజేస్తున్నాము. ఒకవేళ ఆ అమౌంట్ వేయక ముందస్తుగా స్థానిక ఎలక్షన్లు వెళ్ళినట్లయితే మేము వెంటనే అక్కడిదక్కడ ప్రతి మండలం నుంచి తాలూకా లెవెల్లో సభలు కానీ బహిరంగ సభలు పెట్టి, మా సర్పంచ్ అంటే ఇవాళ ఆషామాషి కాదు, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా సర్పంచ్ చేసినటువంటి పనులు దాదాపు మించనే ఉంటాయి. కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీ నుండి కూడా దాదాపు 500-600 మందిని తీసుకొచ్చి మండల్లో కూర్చోబెట్టి ధర్నాకు కూడా సిద్ధమవుతామని చెప్పేసి. అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో మేము ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్దేశించినటువంటి పనులను నిర్దేశిత సమయంలో వారు నిధులు ఇవ్వకుండా కేవలం పేపర్ల మీద ప్రొసీడింగ్లు ఇచ్చి, కలెక్టర్లతో ఒత్తిడి చెప్పించి, సర్పంచులను షోకాజ్ నోటీసులు మరి ఇప్పించి ఈ పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, మా పాత పెండింగ్ బిల్లులు విడుదల చేయకుండా మీరు కనుక స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఖచ్చితంగా మేము ఎన్నికలను బహిష్కరించి ఏదైతే 5 సంవత్సరాల్లో ప్రజల దగ్గర పనిచేసినామో ఆ ప్రజల సహకారంతో మీ ఎన్నికలను మేము అడ్డుకుంటామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాము. మరియు నిధులను మా వెంటనే మేము పనులు చేసేటప్పుడు అప్పులు తెచ్చుకున్నాము, మరి దానికి మిత్తిలు కట్టడం కోసం మా భూములు తాకట్టు పెట్టడం, ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మేము మిత్తిలు కట్టడం జరిగింది. బిల్లుల చెల్లింపులో గులాబీ పాలకులు నిర్లక్ష్యం చేశారని మండిపడుతున్నారు
చేస్తున్నారు లీడర్లు. ఇకనైనా పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని, లేదంటే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.